మాటలను మనము బైబిల్ గ్రంథంలో చదువుకుని కొంతసేపు ధ్యానించి దాని తర్వాత మళ్ళీ ప్రార్థనతో మనం ముగించుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 12 నుంచి 14 ఆ 3 వచనాలను నేను చదువుతాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 12 నుంచి 14 వరకు చదువుతాను. బైబిల్ చూడండి. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకైన ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవడును తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. అలాగే మత్తయి సువార్తలో కూడా ఇదే వృత్తాంతంతో ఒక మాట ఉంటుంది. ఆ మాట కూడా చదువుకుందాం. చూడండి. 21వ అధ్యాయము మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుంచి 21 వరకు చదువుకుంటే ఈ 4 వచనాల్లో అదే వృత్తాంతం కనిపిస్తుంది. ఈసారి అందరము కలిపి చదువుదాం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. కనుక దానిని చూసి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయుకుందువు కాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయిను. శిష్యులందరూ చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినో అని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసము గలి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టుని జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువుగాకని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఈ 2 వచనాలను మనము జాగ్రత్తగా అంటే మనం చదివిన భాగాన్ని కానీ పరిశీలన చేస్తే ఒక అంజూరపు చెట్టు కనిపిస్తూ ఉంటుంది. దానికి ఆకులు ఉన్నాయి, దానికి ఫలాలు లేవు. తర్వాత ఆ చెట్టు ఎండిపోయినది. ఈ 2 భాగాల్లో కూడా ఆ మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు ఒక కొన్ని తలంపులతో మనము ముందుకు సాగుదాం. దానికంటే ముందు ఈ అంజూరపు చెట్టు చిన్న వివరణ ఇస్తాను, తర్వాత మనం ముందుకు సాగుదాం. అంజూరపు చెట్టు అంటే మనం ఆల్మోస్ట్ ఎవరు చూసి ఉండకపోవచ్చేమో, కానీ ఇంటర్నెట్లో చూస్తే కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. బైబిల్లో ఒక 3 చెట్ల కోసము తరచూ రాస్తూ ఉంటారు. ద్రాక్ష చెట్టు కోసం ఒకటి, ఒలివ చెట్టు కోసం ఒకటి, అంజూరపు చెట్టు కోసం ఒకటి. ఈ అంజూరపు చెట్టుని మన పూర్వీకులు ఇశ్రాయేల్ జనాంగం కాడి నుంచి చూసుకుంటే వస్తే దాని వివరణ మనకి అనేక పర్యాలు కనిపిస్తూ ఉంటుంది. అంజూరపు చెట్టు యేసుప్రభులు వారు వచ్చి చూసినప్పుడు ఆకులు తప్ప మరేమి కనబడిన స్థితి కనిపించినట్టు, దానితో దాన్ని శపించినట్టు, తద్వారా అది ఎండిపోయినట్టు మనము ఈ లేఖన భాగాల నుంచి చదువుతున్నాం. ఆకులు ఉన్నాయి అంటే పండ్లు కంపల్సరీగా ఉండాలి అని ఒక రూల్ ఉంది దానికి. అంజూరపు చెట్టుకి ఒక రూల్ ఏంటది? ఆకులుంటే పండ్లు ఉండాలి. కొన్ని కాలాల్లో ఆకుల కంటే పండ్లే ముందు ఉంటాయంట ఆ చెట్టుకి. నాకు తెలియదు, కానీ నేను చదివితే విన్నాను నెట్లో.
ఏంటంటే ఆకులు లేకపోయినా కానీ పండ్లు కావాలి. అది దాని రూల్. మరి ఆ రూల్‌ని అది అధిగమించినట్టుగా దాన్ని ఓవర్‌కమ్ చేసింది అక్కడ. తద్వారా అది శపించబడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ అంజూరపు చెట్టు మన పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలు జనాంగము వాగ్దాన దేశానికి మోషే గారు నడిపించినప్పుడు ఒక మాట అంటారు. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 8వ వచనంలో కానాను దేశాన్ని అంటే వాగ్దాన దేశాన్ని అక్కడ వాగ్దాన దేశం అనే మాట సంబోధించడం జరుగుతుంది. ఆ వాగ్దాన దేశాన్ని అక్కడ అంజూరపు చెట్లు గల దేశము అని అక్కడ లిఖించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక చెట్టుని ఒక రాజ్యంతో పోల్చినట్టుగా మనం చూడొచ్చు. అక్కడ ఒక దేశాన్ని ఒక చెట్టుతో సూచించినట్టుగా మనం చూడొచ్చు ఆ మాటల్లో అక్కడ. అలాగే కానానుకి వేగుల వారిని పంపినప్పుడు ఇశ్రాయేల్ జనాంగము కొంతమంది వెళ్ళి వేగుల వారిగా వెళ్ళి కానానులో ఉన్న ఆ పండ్లను తీసుకొచ్చి ఆ పండ్లు ఆ కానాను దేశంలో ఇది పాలు తేనెలు ప్రవహించే దేశంలో దొరికిన పండ్లు అని నాయకుడికి చెప్తూ అన్న మాట ఏంటంటే ఇది అంజూరపు చెట్లు గల దేశము అని అక్కడ లిఖించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇంకా మనం చూసినట్లయితే మనందరికీ తెలిసిన వృత్తాంతంలో అబిగయీలు గారు దావీదు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ తీసుకొచ్చిన పండ్లలో అంజూరపు చెట్లు పండ్లు కూడా ఉన్నాయని అక్కడ మనం చూడవచ్చు. 2వ సమూయేలు గ్రంథంలో బుద్ధిమంతురాలైనటువంటి అబిగయీలు తెచ్చిన పండ్లలో హిజ్కియాకి సంబంధించినటువంటి మరణకరమైన రోగానికి సంబంధించి ఆ అంజూరపు పండ్ల గుంజుని అక్కడ గాయం మీద పెడితే ఆ పుండ్ల మీద పెడితే అక్కడ స్వస్థపరిచినట్టుగా మనం చూడవచ్చు. ప్రకటన గ్రంథానికి వచ్చినప్పటికీ ఒక ఉగ్రత దినాన్ని అంజూరపు చెట్లు కాయలతో పోల్చినట్టుగా ప్రకటన గ్రంథంలో లిఖించడం చూస్తూ ఉంటాం. ఈ అన్ని మాటలను మనం తీసుకుంటే ఒక అంజూరపు చెట్టుకి ఇంత ప్రత్యేకత ఉందా అని నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే ఈ మాటలను చదువుతుంటే ఒక దేశానికి సాదృశ్యంగా చెప్పడం జరిగింది, ఒక జాతిని సాదృశ్యంగా అక్కడ లిఖించడం జరిగింది, ఒక కోపాన్ని చల్లార్చడానికి అబిగయీలు గారు తెచ్చినటువంటి ఆ పండ్లలో ఈ అంజూరపు చెట్లు పండ్లు ఉంచడము ఒక విశేషంగా చూడొచ్చు. లేదా హిజ్కియాకి సంబంధించి ఆ రోగాన్ని తప్పించుకోవడానికి ఆ పండ్లను ఉపయోగించినట్టు ఉగ్రత దినాన్ని కొరకు ఇలాగా నేను ఇంకా చాలా కనిపిస్తూ ఉంటాయి. అయితే నేను ఎక్కడితో అట్లా ఆపేస్తాను. ఈ అంజూరపు చెట్లకి ఇంత ప్రత్యేకత ఎందుకు ప్రభువు ఇచ్చారు అని నేను తరచు చదవడం మొదలు పెడితే నాకు చాలా మాటలు బైబిల్ గ్రంథం నుంచి దొరికినట్టుగా నేను చూశాను. ఓకే, మొదటిగా నేను ఈ అంజూరపు చెట్లు ఎందుకు లిఖించి పెట్టారు దేవుడు, ఎందుకు సాదృశ్యంగా ఎందుకు లెక్కించి పెట్టాలి అని అంటే నేను కొన్ని మాటలను నా పర్సనల్గా నేను రాసుకోవడం జరిగింది. మనం చదువుకున్న ఈ మార్కు సువార్త 11వ అధ్యాయము 11 నుంచి 17 వచనాలు ఇంకొంచెం కిందకి దాకా చదువుకుంటా వెళ్తే ఆనాటి ఇశ్రాయేల్ జాతికి సంబంధించి యెరూషలేము నగరానికి సంబంధించి ఆ చెట్టును అక్కడ ప్రస్తావించినట్టుగా మనం ఇతివృత్తాంతంలో చూడవచ్చు. బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి చెక్ చేసుకుంటే మనకు అది కనిపిస్తూ ఉంటుంది. ఎవరి కోసం అంటే ఇశ్రాయేల్ జాతిని ఉద్దేశించి మాట్లాడినట్టు లేదా యెరూషలేము నగరాన్ని అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మనందరికీ బాగా అర్థమైన ఉదాహరణ ఏంటంటే అంజూరపు చెట్టు ఆకులు కలిగి ఫలాలు లేని దాన్ని వేషధారణకి మనం బాగా అనేక సందర్భాల్లో మనం ఉదాహరణగా తీసుకుంటూ ఉంటాం. వేషధారణ కలిగిన వ్యక్తిగా ఉండి ఫలాలు కనిపించకపోతే ఆయన్ని వేషధారణ ఆకులు వేషధారణగా పోల్చినట్టుగా మనం చాలా బైబిల్ స్టడీల్లో కానీ లేదా
వాక్య పరిచర్యలో కానీ మనం వింటూ ఉంటాం. ఈ చెట్టు భక్తిహీనులకి సూచనగా కనబడుతూ ఉంటుంది. 2 తిమోతి పత్రికలో చూసినట్లయితే 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఒక మాట కనిపిస్తూ ఉంటుంది. చదవదాం చూడండి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారినై యుందురు, ఇట్టి వారికి విముఖుడై ఉండుము అని చెప్పినట్టు. పైకి భక్తి గలగారుగా ఉండడానికి ఇక్కడ ఈ మాటని, ఈ అంజూరపు చెట్టుని ఆకులు గల అంజూరపు చెట్టుగా మనం చూడవచ్చు. మరి అలాగే ఇంకా కొన్ని లేఖనాలు చూస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయం 28వ చూస్తే పైకి మాత్రమే నీతిమంతులుగా కనబడే వారికి ఈ అంజూరపు చెట్టు, ఆకులు కలిగిన అంజూరపు చెట్టు సాదృశ్యంగా లిఖించబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎవరంట? పైకి మాత్రమే నీతి గలవారిగా, పైకి మాత్రమే భక్తి గలవారిగా ఉండడానికి ఈ చెట్టుని లిఖించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే తీతుకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట అంటారు, దేవుని వెరుగుదుమని చెప్పుకునే వారికి సాదృశ్యంగా ఈ ఆకులు కలిగినటువంటి అంజూరపు చెట్టును లిఖించినట్టుగా అక్కడ చెప్పడం జరిగింది. అంటే అక్కడ అంజూరపు చెట్టు అనే మాట లేదు, కానీ ఆకులు కలిగినది, పండ్లు లేనిది అంటే భక్తి కలిగినట్టుగా యాక్ట్ చేయడం, లేదా నీతిమంతులుగా యాక్ట్ చేయడం, లేదా ఏంటంటే నేను దేవుణ్ణి ఎరుగుతాను అని చెప్పి దేవుని ఎరగని వారికి ఆ మాటని చెప్పినట్టుగా మనం, ఆ సాదృశ్యాన్ని వాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా చూస్తే ఈ అంజూరపు చెట్టు, ఆకులు కలిగిన అంజూరపు చెట్టు ఈ భక్తిహీనులకి, లేదా వేషధారణకు సంబంధించి పైకి మాత్రమే భక్తి కలిగిన వారిగా ఉన్నవారికి, ఎదుగుదల లేకుండా దేవునిలో ఎదుగుచున్నామని చెప్పుకునే వారికి సాదృశ్యంగా ఈ అంజూరపు చెట్టు రాశారు అని నా మట్టుకు నేను రాసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఈరోజు మనం బైబిల్ స్టడీలో ఉన్నాం కాబట్టి ఈ అంజూరపు చెట్ల వల్లే ఎవరైనా ఫలించారా అని అంటే కొన్ని మాటలు అవి కూడా చూసుకుని ముందుకు సాగదాం. అంజూరపు చెట్టు ఆకులే కాదు, పండ్లతో వలె ఫలించిన వారు మన బైబిల్ లేఖనాల్లో అనేక మంది కనిపిస్తూ ఉంటారు. మరి వాళ్ళని చూసిన తర్వాత ఇంకొక అంశంతో ముందుకు సాగదాం. ఎబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది చూడు, ఆకులే కాదు పండ్లతో సహా దేవునిలో ఫలించిన వారుగా ఉన్నారు అని మనం చూడొచ్చు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట కనిపిస్తూ ఉంటుంది. చదువుదాం చూడండి. 17వ వచనంలో, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానంలో సంతోషంతో అంగీకరించునో, ఈ మాటని చదువుతుంటే అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించిన ఆ సందర్భాన్ని మనం తీసుకుంటే, నేను ఇందాక చెప్పాను చూసారా, భక్తిహీనులకి, బుద్ధి లేని వారికి, నీతిమంతులకి సాదృశ్యంగా ఏ విధంగా ఉపయోగించారో ఈ అబ్రహాం గారికి ఈ అంజూరపు చెట్టును సాదృశ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఈయన విశ్వాసం అనే ఫలాన్ని ఇక్కడ ఫలించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి దేవుడు ఈరోజు అబ్రహాం గారిని మన ముందు పెట్టి, ఈరోజు నా భక్తుడైనటువంటి అబ్రహాం గారు విశ్వాసమును బట్టి ఒక ఫలం ఫలించాడు, మరి మీరు ఏ ఫలం ఫలిస్తున్నారు అని అడిగితే, ఈ మాట నేను రాసుకున్నప్పుడు నాకు చెప్పాలని ఒకసారి ఆలోచించాను, చెప్పాలా మానాలా అని. ఎందుకంటే ఫలాలు ఫలించటం అంటే అంత ఆషిమాషి పనే కాదేమో. అది ఎంతో డెడికేషన్ మనలో ఉంటేనే కానీ ఫలాలను మనం ఫలించలేము. ఫలాలు ఫలించటము అంటే ఏదో షాప్కి వెళ్ళి ఏదో కొనుక్కొచ్చినంత ఈజీగా అది జరిగే పని కాదు. కానీ అది ఏళ్ల తరబడి కృషి, ఏళ్ల తరబడి పట్టుదల, విశ్వాసము, యథార్థత, ఇటువంటి వాటి మీద ఆధారపడితేనే మనము
ఆ ఫలాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది. అబ్రహాం గారు అయితే, నేను ఇస్సాకునిమ్మన్నారు, ఇదిగో తీసుకోండి అన్న కృతనిశ్చయితంతో బలిగా అర్పించడానికి కూడా ఆయన ఏమాత్రము సంకోచించకుండా అది ఆ పని చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి ఆయన విశ్వాసం అనే ఫలాన్ని ఫలించినట్టుగా మనం చూసాం. మరి మనము ఎటువంటి ఫలాల్ని ఫలిస్తున్నాం? యోబు గారి దగ్గరికి వస్తే, యోబు దగ్గరికి వెళ్ళి, సమస్తాన్ని కోల్పోయావు కదా, సమస్తాన్ని నాశనము సాతాను చేశాడు, మరి నీకు ఏంటి అంటే, నేను ప్రభు సన్నిధిలో దీర్ఘశాంతం ఓర్పుననే ఫలాన్ని ఫలించాను, మరి నా ఫలము ఓర్పు అని ఆయన చూపించే అవకాశం కనిపిస్తుంది. ఆయన ఒక ఫలం ఫలించాడు, ఓర్పుని దీర్ఘశాంతాన్ని చూపి. ఈరోజు మన దగ్గరికి వచ్చి మన ప్రభు అడిగితే మన ఓర్పు ఎంతవరకు ఉందో మనకు తెలిసిపోతూ ఉంటుంది, మన దీర్ఘశాంతము ఎంతవరకు ఉంటుందో మనకు తెలిసిపోతుంది. మరి ఆ ఫలాలను ఫలించేవారుగా మనం ఉన్నామా? ఆలోచిద్దాం. కొత్త నిబంధనలో పౌలు గారు ఆయన ఒకవేళ కనబడి ఆయనని మనల్ని అడిగితే, ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు ప్రభు కోసము, మొదటి కొరింథీ పత్రికలో కోసం అనేక హింసలు పొందినట్టుగా అక్కడ లిఖించబడతాయి, చాలా హింసలు. మరి ఇన్ని హింసలు పొందారు కదా, మీరు ఏ ఫలం ఫలించారు మీరు అని అడిగితే ఆయన అంటాడు, నేను నిరీక్షణతో కూడిన వాగ్దాన దేశం కోసం ఒక నిరీక్షణ కలిగిన ఫలాన్ని ఫలించాను అని ఆయన బల్లగుద్ది చెప్తాడేమో. మరి ఆయన ఆకులే కాదు, పండ్లు కూడా చూపించిన లిస్టులో ఆయన చేరిపోయాడు. మరి ఈరోజు మనల్ని అడిగితే మనము ఎటువంటి ఫలాలు ఫలిస్తాం? యోహాను గారిని, కొత్త నిబంధనలు ఉన్న యోహాను గారిని, మొదటి యోహాను రాసిన గ్రంథకర్త అయిన యోహాను గారి దగ్గరికి వెళ్తే ఆయనకు పేరుంది, ప్రేమ అపోస్తలుడని. మరి ఆయన అంటాడు, నేను ప్రేమ అనే ఫలాన్ని ఈ లోకానికి అందించాను, యేసుప్రభుల దగ్గర యేసుప్రభు నుంచి పొందుకున్న ఫలాన్ని నేను లోకానికి చూపించగలుగుతున్నాను. మరి ఆ ప్రేమ అనే ఫలాన్ని మీరు ఫలిస్తున్నారా అని అంటే మనకు అర్థమైపోతూ ఉంటుంది. మరి ఎంతవరకు ఫలిస్తున్నాం అన్నది మనకు తెలుసు. యేసేపు దగ్గరికి వచ్చి, పరిశుద్ధత ఫలాన్ని నేను ఇచ్చాను, మరి మీరు ఎటువంటి ఫలాన్ని ఇస్తున్నారు అని అంటే ఆయన అయితే పరిశుద్ధ ఫలాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి ఫలాలు మనకి బైబిల్ గ్రంథంలో దేవుడు లిఖించి పెట్టాడు. మరి మనం ఎందుకు ఫలించటం లేదు అన్నదానికి మనం ఆలోచించుకోవాలి, ఒక తీర్మానం తీసుకోవాలి. ఈ సంవత్సరంలో అప్పుడే 2వ నెలలోకి వచ్చాం. నేను దేవుణ్ణి నమ్ముకుని 45 సంవత్సరాలు అయింది, 35 సంవత్సరాలు అయింది అని చెప్పుకోవడానికే సరిపోతుందేమో, కానీ ఫలాల విషయంలో అయితే నాకు నేనే భయపడి ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం చూసిన ఈ విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, పరిశుద్ధత, ఈ ఫలాలు చూసాం కదా. మరి ప్రభుతో ఉండి కూడా ఫలాలు ఫలించిన వారుగా కనిపించిన కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు. సంఘంతో అంటుకట్టబడి ఉండి ఫలాలు ఫలించిన పరిస్థితులు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. 2-3 చూసి ముందుకు సాగుదాం. లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో ఒక తప్పిపోయిన కుమారుడు కనిపిస్తాడు. ఆ కథలో, ఆ ఉపమానంలో, మనందరికీ తెలిసిన ఉపమానమే, నేను చదివించటం లేదు. కానీ తండ్రితో ఉన్నప్పటికీ పెద్ద కుమారుడు ఎటువంటి ఫలం ఫలించాడో తెలుసా? అసూయ, ద్వేషం హృదయంలో పెట్టుకున్న ఫలాన్ని ఫలించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. తండ్రితోనే ఉన్నాడు, తండ్రితోనే సహవాసంలో ఉన్నాడు, కానీ ఫలాలు లేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈయనకి మనం చెప్పినటువంటి అంజూరపు చెట్టు కరెక్ట్గా సూట్ అవుతుందేమో, అక్కడతో ఆగడం ఎందుకు, మన దగ్గర తెచ్చుకుంటే ఆ మాటని.
తప్పిపోయిన కుమారుడికి అయితే బాగా చెప్పగలుగుతున్నాం, నో ప్రాబ్లం. ఆ పదాన్ని మన దగ్గర దాకా తెచ్చుకుంటే మన పరిస్థితి ఏంటి? తండ్రితోనే సహవాసంలో ఉన్నాం, తండ్రితోనే ఎల్లకాలము నడుస్తున్నాం. మరి ఫలం ఏది అని అడిగితే మనము ఏ ఫలం చూపిస్తామో ఒకసారి ఆలోచించాలి. ఇందాక అబ్బాస్ అన్న ప్రార్థన చేసినప్పుడు నాకు అదే భయం వేసింది. ఇంతకాలము దేవునిలో ఉంటున్నాం, ఇంతకాలము దేవునితో నడుస్తున్నాం, ఫలాలు లేని వారుగా ఉంటున్నాం ప్రభువా అని ఆయన చేసిన ప్రార్థన మరొకసారి మేల్కొల్పుతుంది. మరి ఆ విధంగా ఉన్నామేమో ఒకసారి చూసుకుందాం. దేవునితోనే ఎక్కువ కాలం నడిచిన అపోస్తులలో ఒకరైనటువంటి యోధ లాస్ట్లో తప్పిపోయి ఫలాన్ని పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ ఫలము విడిచిపెట్టినట్టుగా చూస్తాం. యోహాను సువార్తలో చూసుకుంటే 12:4-6 చూస్తే అక్కడ ఫలమేమి కనిపించిన వ్యక్తిగా యోధ కనిపిస్తూ ఉంటారు మనకి. మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నామేమో. మనకి కొత్త నిబంధన గ్రంథంలో శాస్త్రులు పరిసయ్యులు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ప్రతి అధ్యాయంలోనే కానీ 2-3 అధ్యాయుల్లో కనిపిస్తూ ఉంటారు సువార్తల్లో. ఆ పరిసయ్యులు ఎక్కడుండేవారో తెలుసా? బాగా గుర్తు తెచ్చుకుంటే మనం చదివిన ఆలోచనలు ఒకసారి ఆలోచిస్తే వారు ఎక్కడ ఉండేవారంటే దేవాలయంలోనే ఉండేవారంట. దేవాలయంలో దేవుని మాటలు వింటూనే ఉండేవారంట, దేవుని కోసం ప్రకటించేవారుగా ఉండేవారంట. కానీ వారు లాస్ట్కి సున్నం కొట్టిన సమాధుల వల్లే అయిపోయారు అనే మాట కనిపిస్తూ ఉంటుంది. వారు కూడా ఎటువంటి ఫలాలు ఫలించినట్టుగా మనం చూస్తూ ఉంటాం లేఖనాల్లో. మరి మనలో సంఘంలోనే అంటుకట్టబడి జీవిస్తున్నాం కదా, మనం సంఘంలోనే ఎదుగుతూ ఉన్నాం. మరి ఎటువంటి ఎదుగుదల ఫలం మనం చూపిస్తున్నాం? సేవకుల యొక్క ఉపమానాలు వింటున్నాం, సేవకుల యొక్క పరిచర్యలో ముందుకు సాగుతున్నాం. మరి ఆచరించేటువంటి స్థితి ఏ విధంగా ఉంది? నాకు ఇవి రాసుకున్నప్పుడు నిజంగా ఇది భయంకరంగా భయం అనిపించే పదాలలాగే నాకు తోచాయి. అయితే నాకు ఆ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడినప్పుడు ఏ మాటలైతే దేవుడు గుర్తు చేశాడో ఆ మాటలను పంచుకోవడానికి తమ్ముడు ఒకసారి భాష అన్నాడు, నేను ఆ మాటలను నేను ప్రార్థన చేసుకుని అటువంటి నేను ఆచరిస్తాను అనే తీర్మానంతోనే నేను ఈ మాటలు మీకు చెప్పడం జరుగుతుంది. దేవునిలో ఉన్న సంఘంలో ఉండి అంటుకట్టబడి ఉండి ఎదగలేని స్థితికి ఉంటే, ఆ ఫలం ఫలించకపోతే, ఎదిగే ఫలం మనం ఫలించకపోతే దేవుడు అడుగుతాడు కూడా తప్పనిసరిగా. భక్తిలో ఉన్నాం, యథార్థత అనే ఫలం కనిపిస్తుందా? సంఘంలో ఉన్నాం, సహవాసం అనే ఫలం కనిపిస్తుందా? తండ్రితోనే ఉంటున్నాం, పరిశుద్ధత అనే ఫలం కనిపిస్తుందా? ఎవరికాలనే మనమే పరీక్షించుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి, అసలు ఫలం అంటే మన క్రియలే, ఏమీ లేదు. మన క్రియలను బట్టే మన ఫలాలు. ఒక మాట నేను రాసుకోవడం జరిగింది ఏంటంటే, ఫలం అంటే క్రియలు. మరి ఆ క్రియలే మనల్ని ఏ విధంగా నడిపిస్తున్నాయో మనకు అర్థమవుతూ ఉండాలి, ఏ విధంగా ముందుకు సాగుతున్నాయో. గలతీ పత్రిక 5:22 ఆత్మఫలాలు కనిపిస్తున్నాయి కదా. మరి ఆ 9ని మనం చదువుకుంటే అవి మన క్రియలే. మరి ఆ క్రియల్ని మనం ఎటువంటి విధంగా ఇతరులకు చూపిస్తున్నాం? క్రియలు లేకుండా, అంటే విశ్వాసంలో క్రియ లేకుండా విశ్వాసాన్ని చాటడం అన్నది అసంభవం. క్రియ ఉంటేనే మనకి విశ్వాసం ముందుకు సాగుతూ ఉంటుంది. నేను ఒక రూమ్లోకి వెళ్ళి ఒక 10 రోజులు తలుపు వేసుకుని ప్రార్థన చేస్తున్నాను. అది నాకు మాత్రం ఉపయోగపడుతుందేమో. అది దేవునికి ఉపయోగపడాలంటే ఆ ప్రార్థన వేరే ఒకరికి దాని నుంచి ఇంకొకరికి దాన్ని విస్తరింప చేయగలిగే స్థితి నాలో ఉంటే నిజంగా అది ఎదిగే ఫలం కింద
దేవుడు దాన్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఫలం అంటే ఆయన ఆజ్ఞలను పాటించడమే. ఫలం అంటే క్రియలు చేయడము. ఫలం అంటే ఆయన ఆజ్ఞలను పాటించడమే. ఆయన ఏం చెప్పారో తూచా తప్పకుండా వాటిని పాటించగలిగితే అవే మన ఫలాల కింద మారుతున్నాయి. ఆయన సన్నిధిలో ఎటువంటి అరమరిక లేని జీవితం జీవించటమే మన ఫలము అని ఒక వ్యక్తి రాతే నేను చదువుకున్నాను. ఏంటంటే ఎటువంటి అరమరిక లేని జీవితం అంటే ట్రాన్స్పరెంట్ జీవితం మనలో కనిపిస్తే అదే మనకి ఒక ఫలంగా కనిపిస్తుందని ఒక దేవుడు సేవకులు రాసిన మాటను నేను చదువుతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము ఫలాలకి మంచి గుర్తింపు కలిగినటువంటి అధ్యాయంగా మనం చూస్తూ ఉంటాం. 15వ అధ్యాయం కిందకి చదువుకుంటూ వెళ్తే ఫలాలు కావాలనుకుంటే ఫలింపని ప్రతి తీగని తీసేయాలని చెప్పిన ఆ మాటను చదివితే ఫలం అంటే ఏంటంటే ఏది అక్కర్లేదో దాన్ని తీసివేస్తే ఫలాలు ఫలిస్తాం. ఆ మాట అర్థం చేసుకోవడానికి మనం ఆలోచిద్దాం. ఏది అక్కర్లేదో నా జీవితంలో దాని నుంచి నేను బయటపడితేనే నేను ఫలాలు ఫలించేవాడిగా ఉంటాను. అది నేను కూడా తెచ్చుకోగలిగితే నేను ఫలాలు ఫలించేవాడిగా నేను ఉండలేను. ఒకసారి మనమే ఈ మాటల్ని క్రియలు మనలో కనిపిస్తున్నా పోతే మనలో ఫలాలు కనిపించవు. ఆజ్ఞలు మనం పాటించకపోతే మనలో ఫలాలు కనిపించవు. ఏది అవసరం లేదో అది తీసివేయకపోతే మనలో ఫలాలు కనిపించవు. దేవుని అడుగుజాడల్లో నడకపోతే అరమరిక లేని జీవితం దేవునిలో జీవించకపోతే మనలో ఫలాలు కనిపించకపోతాయి. మరి అటువంటి ఫలాలు కలిగిన మనల్ని మనం ఉండాలి అనుకుంటే, అటువంటి ఫలాలు మనకు కావాలనుకుంటే ఫలించడానికి అనేక సూత్రాలు మన బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి. కొన్ని అవి చూసుకుని ముందుకు సాగుదాం. వీలైనంత స్పీడ్గా నేను దీన్ని కంప్లీట్ చేసేస్తాను. ఫలాలు ఫలించడానికి ముందుగా మనం ఫలాలు ఫలించకపోవడానికి 4 కారణాలు చెప్పి ఫలాలు ఫలించాలంటే ఏం చేయాలో చూసుకుని మనం ముగించేసుకుందాం. ఫలాలు ఫలించకపోవడానికి కారణము కొలస్సీ పత్రికలో చూస్తే ఒక మాట కనిపిస్తుంది, చూద్దాం. చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చదవండి. కొలస్సీ పత్రిక సంగీతములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా హృదయములలో గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఫలించకపోవడానికి మొదటి కారణం ఏంటంటే సరైన వాక్యము మనలో లేకపోవడం, నివసింపనివ్వకపోవడం. సరైన వాక్యాన్ని మనం హృదయంలోకి తీసుకోకపోవడమే ఫలించకపోవడానికి మొదటి కారణం. దీన్ని నేను ఈ విధంగా కూడా రాసుకున్నాను. సరైన విత్తనం మనలో పడకపోతే మనం ఫలించలేం. సరైన విత్తనం మనలో ఉంటే మనము ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఫలించకపోవడానికి మొదటి కారణం ఏంటంటే సరైన వాక్యము మనలో నివసింపనివ్వకపోవడమే. త్రోవ పక్కన విత్తనం ఎలా పడి పక్షులు ఎత్తుకుపోతున్నాయో వింటున్నాం, వాక్యాన్ని దేవునిలో నడుస్తున్నాం, కానీ ఎదగలేకపోతున్నాం, ఫలాలు ఫలించలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే సరైన వాక్యము, క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా నివసింపనివ్వకపోవడమే మొదటి కారణంగా మనం చూడొచ్చు. ఇందాక చెప్పినటువంటి యోహాను సువార్తలో 15వ అధ్యాయములో ఒక మాట కనిపిస్తుంది, చదువుదాం. చూడండి, 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం. చూడండి, 15వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. నాయందు నిలిచియున్నడి, మీ యందు నేనును నిలిచియుందును,
తీగ ద్రాక్ష ఒలిచి నించుంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నాయందు నిలిచుంటేనే కానీ మీరును ఫలింపరు. సరిగ్గా నిలిచి ఉండడము అలవాటు చేసుకొని పరిస్థితి మనలో ఉంటే ఫలాలు ఫలించలేము. సరిగ్గా ఆయనలో నిలిచే పరిస్థితి మనలో కనకడపోతే, నేను దీనికి ఇంకొక మాటగా ఇలా రాసుకున్నాను, సరిగ్గా అంటుకట్టకపోతే, వాక్యము మనలో నివసింపనివ్వకపోవడం ఎంతో పరిస్థితి ఉందో, సరిగ్గా అంటుకట్టకపోవడం కూడా అదే పరిస్థితి. నేను ఫలాల కోసం వెతుకుతున్నాను అని అంటే ఈ రెండు కారణాలుగానే మనలో ఉంటే మనము ఫలాలు కాదు కదా, దేవునికి ఇష్టలుగా కూడా బ్రతకలేమేమో. ఇందాక ఒక మాట అన్నాను, ముండ్ల పొదల్లో పడిన విత్తనము అనే మాట మాట్లాడుకున్నాం. దానికి ఫలించకపోవడానికి ఐహిక విచారాలేమో అక్కడ రాస్తారు. అక్కడ ఫలాలు విత్తనం మొలకెత్తకపోవడానికి కారణం ఏంటంట, ఐహిక విచారము అక్కడ కనిపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అవి గీని మనలో లోపల గూడు కట్టుకుని ఉన్నాయేమో. మరి దాని పరిస్థితికి వస్తే మన పరిస్థితి మనం ఆలోచించుకోవాల్సింది. ఇలాగా చాలా మాటలు మనకు కనిపిస్తాయి. మనందరికీ తెలిసిందే, వేషధారణతో కూడిన జీవితం మనలో ఉంటే, యథార్థత లేని జీవితం మనలో ఉంటే, చేదైన వేరు మనలో ఉంటే మనము ఫలించడానికి ఎటువంటి అవకాశము లేదు. ఫలించకపోవడానికి ఎన్ని కారణాలుగా మనం చూసుకోవచ్చు. ఏంటంటే అవి విత్తనము సరిగ్గా లేకపోవడం, సరిగ్గా అంటుకట్టకపోవడం, చేదైన వేరు మనలో ఉండడం, ఐహిక విచారాలు మనలో ఉంటే సరిగ్గా ఫలించకపోవడం, యథార్థత లేకపోవడం, ఇవన్నీ ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటే ఫలాలు ఫలించడం కాదు కదా, ఇష్టలుగా కూడా ఉండలేమేమో. ఫలించడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఎంత ఫలిస్తే మనము ఈ 15 అధ్యాయంలోనే దేవుడు మహింపరచబడతాడని, అలాగే దేవుని సంతోషపెట్టేగా ఉంటామని, అలాగే దేవునితో సమాధానపరిచేవారుగా మనం అనేకులను సమాధానపరిచేవారుగా ఉంటామని, పరలోక భాగ్యం ఉంటుందని అనేక వచనాలు మనకు కనిపిస్తాయి ఫలించిన పరిస్థితి ఉంటే. అయితే మనల్ని మనము ఈ రాత్రికాల సమయంలో, ఈ సాయంత్రకాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుంటూ ముందుకు సాగుదాం. దానికంటే ముందు ఒక మాట చదువుకుందాం. చూడండి, కీర్తనలు 62వ కీర్తనలో 62వ కీర్తన భాగంలో 12వ చరణాన్ని చదువుకుందాం. చూడండి, ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నాము. ఇంకో మాట చదువుతాం. చూడండి, ప్రకటన గ్రంథంలో ఓ మాట ఉంది. ఇదే మాట అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. చూద్దాం. చూడండి, మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. ఈ రెండు మాటల్లోని ఒక మాట మనకు కనిపిస్తుంది. మీరు బాగా అర్థం చేసుకోగలిగితే ప్రతిఫలం ఇస్తారంట. ఎవరికి ఇస్తారో తెలుసా? ఫలములు ఉన్న వాళ్ళకి ఇస్తారంట. ప్రతివానికి ఇస్తారు. ఫలాలు ఉన్న వాళ్ళకే. ఎలా చెప్పగలుగుతున్నావు అంటే, ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నది వాని క్రియల చెప్పున. క్రియ అంటే ఫలము. ఆ క్రియలు ఉన్న వాళ్ళు మాత్రమే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మరి ఇంతకాలము దేవునిలో నడుస్తున్న మనము, ఇంతకాలము దేవుని సంఘంలో కొనసాగుతున్న మనము, మరి ప్రతిఫలం కావాలి అని కోరుకుంటాము కదా. మరి మన క్రియలు ఏ విధంగా ఉన్నాయో మనల్ని మనం పరీక్షించుకుంటూ, ఒక్కసారి ఆలోచించుకుంటూ, ప్రార్థనాపూర్వకంగా ఒక ప్రార్థనతో ముందుకు సాగుతూ
ఆలోచిద్దాం. క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు లేనిది ప్రతిఫలము పొందలేం. క్రియలు లేకపోతే దేవునికి ఇష్టలుగా బ్రతకలేం. చివరికి ఏంటంట, దేవుని సన్నిధికి దేవుని సంతోషపరిచే పరిస్థితికి మనం చేరలేమని గ్రహించి ఫలాలు ఫలించేవారుగా ఉందాం. తద్వారా మనం ప్రతిఫలం పొందుకుంటాం. వారి వారి క్రియల చొప్పునే ఆయన వారికి ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేస్తున్న గొప్ప దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉందాం. దేవుడు ఆ విధంగా బ్రతకడానికి సహాయం చేసేలాగున ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతూ ముందుకు సాగుదాం. మరొక ఇద్దరు సహోదరులు